ఆర్ యు రెడీ? యేసయ్య సొలొమోను కంటే గొప్పవాడు. షేబా దేశపు రాణి సొలొమోను యొక్క జ్ఞానం గురించి వింది. షేబా దేశపు రాణి సొలొమోను గురించి వినగానే ఆమెకి ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఆమె గొప్ప తెలివితేటలు కలిగిన రాణి, గొప్ప ఐశ్వర్యవంతురాలు, గొప్ప పలుకుబడి కలిగిన ఆమె, పురుషులైన రాజులకు మించి నిలబడే రాణి షేబా దేశపు రాణి. ఈ షేబా ప్రాంతం ఎక్కడ ఉంది? ఒమాన్ అన్న ప్రాంతం పక్కన ఉంది షేబా దేశం. దేవుని మహాకృప వలన ఆ షేబా దేశపు రాణి కట్టిన కోట దగ్గరికి వెళ్ళాను, శిథిలమైన కోట దగ్గరికి కూడా వెళ్ళగలిగాను. ఆమె ఆ ప్రాంతము నుండి యెరూషలేముకు రావడానికి, సొలొమోను ఉన్న స్థలానికి రావడానికి 1500 మైళ్ళు దూరం. అంటే అప్పుడున్న రవాణా సౌకర్య ప్రకారం, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ప్రకారం ఈ సముద్ర మార్గములో పడవలో ఓడలో రావాలి అంటే ఇటు వెళ్ళడానికి 75 రోజులు, మళ్ళా ఆయన దర్శించి మళ్ళీ ఇటు రావడానికి 75 రోజులు, మొత్తం 150 రోజులు, దాదాపు 6 నెలలు శ్రమపడి. అప్పుడు సెక్యూరిటీ ఏమి లేదు, సముద్రపు దొంగలు, బీభత్సం. అటువంటి టైంలో అవన్నీ చూసుకుని పట్టించుకోకుండా సొలొమోను నేను చూడాలి. ఎలాగెందో తెలుసా? ఈమెనుకునేది ఈమె గొప్ప అనుకునేది, కానీ గొప్ప గొప్ప మాటలంటుంది. అమ్మా, మందిరం కట్టాడు, ఎలా ఉంటుందో తెలుసా? ఆయన రాజ్యం కట్టాడు, ఎలా ఉంటుందో తెలుసా? ఆయన దగ్గర ఉన్న సేవకులు ఎలా ఉంటారో తెలుసా అని చెప్పగానే ఆయన మాటలు ఎలా ఉంటాయి తెలుసా అనగానే అబ్బబ్బబ్బబ్బా. మనం ఏంటంటే మనుషులు ఎలాంటి వాళ్ళంటే పావలా జరిగితే రూపాయిన్నర చెప్తారు, వెనకాల సెగ్గడ్డొచ్చిందంటే ఏకంగా తోకొచ్చేసిందంటారు, చీమటపాకాయ పేలిందంటే బాంబే పేలిపోయింది అంటారు. అందువలన ఈమెకు తెలిసి ప్రతి ఒక్కడు ఆయన గురించి చెప్తాడేంటా అని చెప్పి పదండి పడదామన్నారు అని చెప్పి 75 రోజులు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళింది. మామూలుగా అలా ప్రిపేర్ అయ్యి వెళ్ళింది. కష్టతరమైన ప్రశ్నలు ప్రిపేర్ చేసింది, పొడుపు కథలు ప్రిపేర్ చేసింది, మరణం గురించి క్వశ్చన్లు ప్రిపేర్ చేసింది, పాస్ట్ గతం గురించి ప్రిపేర్ చేసింది, వర్తమాన కాలం గురించి ప్రిపేర్ చేసింది, భవిష్యత్తు గురించి ప్రిపేర్ చేసింది. రకరకాల ట్రిక్కీ క్వశ్చన్స్ అంటే చిక్కులో పెట్టే ప్రశ్నలతో ఎక్కడికి వెళ్ళిందంటే సొలొమోను దగ్గరికి వెళ్ళింది. సొలొమోను దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క ప్రశ్నకి జవాబిస్తుండగా ఉక్కిరి బిక్కిరిపోయి నివ్వురిపోయి, నీతో ఉన్నవాళ్ళు సూపర్ అయ్యా. అంతతో మాత్రమే కాదు, నేను విన్నది కొంచెమే, ఇప్పుడు వచ్చి చూస్తే నాకు అర్థమైంది, ప్రజలు చెప్పింది 5 పైసలు కూడా లేదు, నిన్ను దేవుడు ఎన్ని కోట్ల రెట్లుగా దీవించాడు. వెంటనే ఆ ఒక మాట అంది, నీకు జ్ఞానమిచ్చిన దేవుడు యెహోవా నామం స్తుతింపబడును గాక. ఆమె ఇండైరెక్ట్ గా చెప్పేది ఏంటి తెలుసా? నీ దేవుడు నీకన్నా గొప్పవాడు, సొలొమోను కన్నా గొప్పవాడు. యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు తెలుసా? షేబా దేశపు రానంట న్యాయ తీర్పు దినమున ఆమె తరం వారితో నిలబడి సద్దుకైలతో ఇలాగంటదంట, పరిసయ్యులతో ఇలాగంటదంట, యూదులతో ఇలాగంటదంట, నేను సొలొమోను జ్ఞానం గురించి ఎరిగి, తెలివితేటల గురించి ఎరిగి, నా రాజ్యాన్ని విడిచిపెట్టి 150 రోజులు ఖర్చు పెట్టి వెల చెల్లించి నేను వచ్చి ఆయన మాటలు విని నేను ఇంటికి తిరిగి వెళ్ళా. సొలొమోను కన్నా గొప్పవాడు మీ ప్రాంతానికి వస్తే మీరు ఎందుకు మాట వినలేదని ఆ రోజు విమర్శ దినమని అడిగిద్దంట. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను కన్నా గొప్పవాడినా. ప్రతి ప్రశ్నకు జవాబు దొరికింది. ఎవరికి? షేబా దేశపు రాణికి. ఎవరి దగ్గర నుండి? సొలొమోను దగ్గర నుండి. ఈ రోజున సొలొమోను కన్నా గొప్పవాడు మన మందిరములో ఉన్నాడు, నీ ఇంట్లో ఉన్నాడు, నీ హృదయములో ఉన్నాడు. నీ ప్రతి ప్రశ్నకు ఊరంతా తిరగక్కర్లా, కనబడే పాస్టర్లందరూ చూడు తిరగక్కర్లా, కనబడే ఉజ్జీవ కూటాలు చూడు తిరగక్కర్లా,
కనబడే స్థలాలు వెళ్ళక్కర్లా. నీ ప్రశ్నకు జవాబు నీ ఇంట్లోనే ఉంది, నీ హృదయములోనే కలిగి ఉన్నావు. నువ్వు ఈ రోజున బెత్తరపోకు, సరిపోలా, బెత్తరపోకు, భయపడకు. అది ఎంత కష్టతరమైన, అంత భయంకరమైన, ఏ ముడినైనా విప్పగలిగిన వాడు, ఏ చుక్కుముడినైనా విప్పగలిగిన వాడు, ఏ బంధకమునైనా తెరవగలిగిన వాడు, ఏ శోధనుడైనా బడి తీసుకోగలిగిన వాడు. హల్లెలూయా. సొలొమోను కంటే గొప్పవాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. షేబా దేశపు రాణి ట్రిక్కీ క్వశ్చన్స్తో, చిక్కులు పెట్టే, ముడిలతో కూడే ప్రశ్నలతో వెళ్తే జవాబిచ్చి పంపించాడు. సంతోషంగా తిరిగెళ్ళింది, సమాధానంగా తిరిగెళ్ళింది. ఈరోజు నీకు కూడా ఈ మట్టి బొమ్మను నిలబెట్టి అలా సంతోషంగా తిరిగి పంపిస్తున్నాడు. ప్రతి శుక్రవారం పంపిస్తున్నాడు, ప్రతి గృహకూటలో పంపిస్తున్నాడు, ప్రతి ఆదివారం పంపిస్తున్నాడు. ఒక తమ్ముడు నాతో ఇలాగన్నాడు. ఒక ఆదివారం అంట ఆయన అనుకున్నాడంట, 4వ ఆరాధన అయిపోయినాక అన్నయ్యని కడిగేయాలనుకున్నాడంట. అన్నయ్యని ఏం చేయాలి? అసలు నువ్వు చెప్తుందేంటి, మా బతుకులో జరుగుతుంది ఏంటని కడిగేయాలని సిద్ధపడి వచ్చా. 4 ఎప్పుడు 2 ఆరాధనకు వచ్చేవాడిని, నిన్ను కడగడానికే వచ్చా. స్టేజీ మీద 4 ఆరాధనలో మాట్లాడుతుంటే నన్ను నువ్వు పూర్తిగా కడిగేసావు అంతే. ఈ పగటి వేళ ప్రతి ఆదివారం మిమ్మల్ని తృప్తిగా పంపించేది, ఆరోగ్యంతో పంపించేది, నేను బతకాలి అనుకొని నువ్వు అనుకుంటున్నావే, అది నేను కాదు, సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉండి చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. యేసయ్యను కూడా చిక్కులు పెట్టే ప్రశ్నలు అడిగారు. ఏమడిగారు తెలుసా? పాపాత్మురాలను యేసయ్య దగ్గర తీసుకొచ్చారు. ఎక్కడ తీసుకొచ్చారు? యేసయ్య దగ్గర తీసుకొచ్చారు. యేసయ్య దగ్గర తీసుకురాగానే, యేసయ్య ఈమె వ్యభిచార పాపంలో పట్టబడింది. వ్యభిచార పాపంలో పట్టబడితే ఒక స్త్రీకి ఒక్కతే వ్యభిచారం చేయలేదు, ఎవరు రావాలా? పురుషుడు రావాలా, పురుషుడిని తీసుకురావాలా. అది మరి గొప్పతనం. ఎందుకు తెలుసా? ట్రిక్కీగా ఆయన్ని చిక్కు పెట్టాలి, చిక్కుల్లో పెట్టాలి. అదేంటంటే ధర్మశాస్త్రం చెప్తుంది, ఇలాంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి. వాళ్ళు చిక్కులో పెట్టడానికి చూస్తున్నారు. ఎవరైనా యేసేనమ్మా. సొలొమోన్నే చిక్కులో పెట్టలేకపోయారు. జ్ఞానం ఇచ్చి నువ్వు ఎలా చిక్కులో పెడతారమ్మా నువ్వు? హల్లెలూయా. సొలొమోనికి ఒక్క పద్ధతి అయితే మన దేవునికి ఎన్నో పద్ధతులు. అది ఎన్ని పద్ధతుల్లో 1,00,000 కోట్లు నేను చెప్పలేను. ఆ ట్రిక్కీ క్వశ్చన్ ఏంటి తెలుసా? యేసే గనక ధర్మశాస్త్రం చెప్తుంది రాళ్లతో ఇలాంటి పాపం చేసిన వాళ్ళని దేంతో కొట్టాలి అనగానే అందరు ఏం చేస్తారు? రాళ్ళు ఇసిరిని చంపేస్తారు. ఊరంతా చెప్తారు ఎవరు చంపమన్నారని. అప్పుడు అందరు కలిసి ఎవరిని చంపేస్తారు? బా. 2, ఒకవేళ గనక యేసయ్య క్షమించేయండి ఈసారి కొట్టొద్దు అన్నాడనుకో, వెంటనే అందరూ ఏం చెప్తారు తెలుసా? మన ధర్మశాస్త్రం వద్దంటున్నాడు, మోషేని తోసేశాడు, వాళ్ళని తోసేశాడు అంటారు. బా. ఈ రెండిట్లో ఇరికిస్తే యేసయ్య అన్నాడు, మీలో పాపము లేని వాళ్ళు మొదట రాయండి అన్నాడు. బొర్ర బ్లాస్ట్ అయిపోయింది ఒక్కొక్కడికి. సొలొమోను కంటే చాలా ట్రిక్కీ క్వశ్చన్ లేసారు. ఇంకో ట్రిక్కీ క్వశ్చన్. యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య కైసరుకి పన్నివ్వటం మంచిదా కాదా, యుక్తమా కాదా? ఆ ట్రిక్కీ క్వశ్చన్ అక్కడ అర్థం, దాని ఏంటి తెలుసా? ఇస్తే కైసర్ని గౌరవించినట్టు, ఇవ్వకపోతే దేవుణ్ణి గౌరవించినట్టు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవుని ఆత్మ, దేవుడు మనతో చెప్పేది మనం కూడా ఏం కట్టాలి? పన్నులు కట్టాలి. అది దేవుని పద్ధతి. ఇక్కడ ఈ ట్రిక్కీ క్వశ్చన్ వేసి ఏం చేయాలని? చిక్కులో పెట్టాలని. వెంటనే యేసయ్య ఏమన్నా తెలుసా? ఒక నాణ్యం తీసుకురండి అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు నాణ్యం తీసుకొచ్చారు. నాణ్యం తీసుకురాగానే యేసయ్య అడిగాడు, మన భారతదేశపు 10 రూపాయల కాయిన్ మీద ఏ బొమ్మ ఉంటుంది? గాంధీ గారి బొమ్మ ఉంటుంది అనుకోండి. మరి ఏం చేస్తాం? మరి
గడి ఏ బొమ్మ ఉంటుంది? గాంధీ గారి బొమ్మ ఉంటుంది. అలాగా వాళ్ళ షెకేల్ మీద ఏముంది తెలుసా? కైసర్ బొమ్మ ఉంది. దీని మీద ఎవరి రూపం ఉంది అని అడిగాడు. అనగానే కైసర్ రూపం ఉంది అని అడిగాడు. ఏముంది? గడి చెప్పండి. కైసర్ రూపం ఉంది అన్నారు. అయితే దీని మీద ఎవరి రూపం ఉంది అంటే ఈ రూపం ఈ నాణ్యం మీద ఏముంది? ఏ రూపం ఉంది అంటే ఈ నాణ్యం ఎవరికి ఇచ్చేయాలి? కైసర్కి ఇచ్చేయాలి. యూదులందరికీ తెలుసు, ఆది కాండము నుండి మలాకీ గ్రంథం వాళ్ళకు చదువుతున్నారు. సృష్టిలో మనిషిని సృజించినప్పుడు దేవుడు మనుషులను ఎవరి రూపంలో చేశాడు? దేవుని రూపంలో చేశాడు, దేవుని స్వరూపంలో చేశాడు. అది వాళ్ళ సమాజ మందిరంలో వాళ్ళు వింటున్నారు. వెంటనే యేసయ్య అన్నాడు, ఆ నాణ్యం కైసర్ రూపం కనుక ఆయనకి ఇచ్చేసాయి. నీ మీద ఎవరి రూపం ఉంది? నువ్వు ఎవరి రూపం అంటే నాకు దగ్గరికి వచ్చేయి. నీ మీద నా రూపం ఉంది, నువ్వు నా దగ్గరికి వచ్చేసాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజు కనుక యేసయ్య మన మధ్యలో ఉంటే యేసయ్యని ట్రిక్కీగా ఏమంటారంటే, యేసయ్య నేను బ్రాందీ తాగొచ్చా? వెంటనే యేసయ్య అన్నాడు, బ్రాందీ బాటిల్ తీసుకురండి ఇక్కడికి. బ్రాందీ బాటిల్ మీద ఎవరి రూపం ఉంది? మెక్డావల్ రూపం ఉంది. ఆ మెక్డావల్కి ఇచ్చేసేయి. నువ్వు నా రూపం, నువ్వు నా దగ్గరికి వచ్చేసి. యేసయ్య సిగరెట్ తాగొచ్చా? సిగరెట్ ప్యాకెట్ తీసుకురా, దాని మీద చార్మినార్ బొమ్మ ఉంది. చార్మినార్కి ఇచ్చేయి. నువ్వు నా రూపం, నువ్వు నా దగ్గరికి వచ్చేసాయి. యేసయ్య పేకాట ఆడొచ్చా? తీసుకురా పేక మీద జోకర్ బొమ్మ ఉంది. ఆ జోకర్కి ఇచ్చేయి. నువ్వు నా రూపం, నా దగ్గరికి వచ్చేయి. యేసయ్య నవల్లో డిటెక్టివ్లో చదవచ్చా? నువ్వు తీసుకురా, దాని ముంద దెయ్యం బొమ్మ ఉంది. ఆ దెయ్యానికి ఇచ్చే. నువ్వు నా రూపం. ఈ రోజున నువ్వు దెయ్యంగాడి రూపం కాదు, మెక్డోవల్ రూపం కాదు, సిగరెట్ రూపం కాదు, చార్మినార్ రూపం కాదు. నువ్వు ఈ రోజున యేసయ్య రూపం. ఆయన దగ్గర నువ్వు వచ్చే. ఈ రోజున సొలొమోను కంటే గొప్పవాడున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ ప్రశ్న కన్నా జవాబు ఇవ్వగలిగిన వాడు, ఏ ఇబ్బందిలో నుండన్నా నిన్ను బయట నడిపించగలిగిన వాడు, ఏ క్లిష్ట పరిస్థితిలో ఉన్నా నిన్ను బయట నడిపించగలిగిన వాడు, అంత గొప్పవాడు మన యేసయ్య. నిన్న శుక్రవారం భార్యాభర్తలు వచ్చారు. అనేక మంది భార్యాభర్తలు వచ్చారు. ఆ భార్యాభర్తల్లో వచ్చినప్పుడు భార్య గారు భర్త గారిని చూసి ఏడుస్తున్నారు. ఏమైంది అన్న అనగానే ఆమె నాతో చెప్తున్నమాట, మా వంశములో అందరూ సింగిల్ పేరెంట్సేనండి అన్నాడు. ఏంటిదండి? సింగిల్ పేరెంట్స్. గబుక్కుని అర్థం కాక, ఏంటమ్మా సింగిల్ పేరెంట్ అంటే అర్థం అన్న అంటే దానికి అర్థం పాస్టర్ గారు, భార్యాభర్తల్లో ఎవరో ఒక్కలే ఉంటారు. ఇద్దరు పిల్లలు మిగులుతారు, మేము మిగులుతాం. భార్యాభర్తల్లో ఎవరో ఒకరు మిగులుతారు, మేము ఉంటాం. అది మా వంశములో అందరికి అలా జరుగుతుంది. మా చెల్లి భర్త ఇద్దరు పిల్లలు, భర్త మరణించాడు, చెల్లి పిల్లలే. అక్క భర్త మరణించాడు, అక్క ఇద్దరు పిల్లలే. అన్నయ్య వదిన, అన్నయ్య మరణించాడు, వదిన ఇద్దరు పిల్లలు. మా బాబాయ్ పిన్ని మరణించింది, బాబాయ్ ఇద్దరు పిల్లలు. మా పెద్దనాన్న పెద్దనాన్న మరణించాడు, పెద్దమ్మ ఇద్దరు పిల్లలు. మా చిన్నమ్మ బతికింది, పెద్దనాన్న మరణించాడు, ఇద్దరు పిల్లలు. అదే నాకు కూడా జరిగింది. ఏంటి తెలుస్తా? నేను నా భర్తకి పక్షవాయు రోగం వచ్చేసింది. అక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళాం, ఇక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఇంకా బ్రతకడానికి మార్గం లేదు. 2 కాళ్ళు పడిపోయినాయి, 2 చేతులు పడిపోయినాయి. ఇక బతకరన్నారు. ఆమె అనుకుందంట, మా వంశములో జరిగింది సింగిల్ పేరెంట్. ఎవరో ఒకళ్ళు బతుకుతారు, తండ్రో బతుకుతాడు, తల్లో బతుకుతారు, పిల్లలు. నలిగిపోతున్నాం అన్నయ్య. నరకం ఏంటో మాకు తెలియదు, కానీ భూమిలోనే నరకం. పేదరికం అంటే మాకు తెలుసు, రోగం అంటే మాకు తెలుసు, డబ్బు లేని స్థితి అంటే మాకు తెలుసు, అన్నం లేని మా స్థితి తెలుసు. అది నాకొక్కడికే కాదు, నా బిడ్డలకు కూడా వచ్చేటట్టు ఉంది. ఇటువంటి టైంలో నా భర్త కూడా మరణిస్తాడంటే మా అక్క ఏమని తెలుసా? మాకు జరిగిందే నీకు కూడా జరుగుతుంది. మా వదిన ఏమని తెలుసా? నాకేం జరిగింది అదే జరుగుతుంది, నాకు జరుగుతుంది. మా కుటుంబ సభ్యులు ఏమన్నారు తెలుసా? నీకే జరుగుతుంది. ఇటువంటి దుష్టస్థితి నుండి బయటికి నడిపించడానికి ఈ ప్రపంచంలో ఎవడు లేడా?
అటువంటి వాళ్ళు మందిరానికి వచ్చారు. మందిరానికి వచ్చినప్పుడు వాక్యం విని వెళ్ళింది 1వ వారం. మందిరానికి వెళ్ళి 1వ వారం వాక్యం విని వెళ్ళింది. 2వ వారం వినింది. వెంటనే భర్త మంచం పక్కన మోకాలుంచి ఇలా ప్రార్థన చేస్తుందంట. ఏమని ప్రార్థన చేస్తుంది తెలుసా? యేసయ్యా, కనీసం ఇలాగన్నా బతికిచ్చయ్యా, ఇలాగన్నా బతికిచ్చయ్యా. మా ఇంట్లో మా వంశంలో అందరూ ఎవరో ఒక్కలే బతుకుతారు. కనీసం నా భర్త బతుకున్నాడు, కాళ్ళు కదలకపోయినా పర్వాలా, 2 చేతులు కదలపోయినా పర్వాలా, ఆయన గుండె ఊపిరాడితే చాలు, నేను పరిచర్య చేస్తా, నేను మల విసర్జన తీసేస్తా, నేను మూత్ర విసర్జన తీస్తా, నా భర్త బతుకుంటే చాలయ్యా, ఇలాగన్నా బతికితే చాలయ్యా అంది. అలా 3వ వారానికి రాగానే ఈమె శుక్రవారం ఆదివారము ఒక ప్రసంగం ఏంది. అదేంటి తెలుసా? కనీసం ఇలాగన్నా నన్ను బతికించు దేవా అనుకుంటున్నావా? అలాంటి దేవుడు కాదు. నువ్వు అనుకున్నా నా దేవుడు అలా అనుకోడు. గుడ్డివాడికి కళ్ళు లేవు, కళ్ళు రాగానే చెట్టుల్లా కనబడుతున్నాయి, కనీసం ఇదన్నా చూస్తున్నా అని తృప్తి పడుతుంటే గుడ్డోడు తృప్తి పొందిన యేసయ్య తృప్తి పొందలా. 2వసారి స్పర్శించాడు. నువ్వు వాక్యం వింటుండగానే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు అన్న మాట చెప్పాను. దేవుని మహాకృప వలన అలా భర్త లెగడానికి దేవుడు ప్రారంభించాడు. భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. ఈ రోజు చప్పట్లు కొడుతుండగా సర్వశక్తి గల దేవుడు చెప్పేది, నీ ప్రశ్నలకు ఆయన జవాబిస్తాడు, నీ చిక్కుములను జవాబిస్తాడు. సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భార్య భర్తలు ఇద్దరు మందిరానికి వస్తున్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే, నీ వంశంలో నీ ఇంటి పేరు కలిగిన వాళ్ళు, మీ నాన్న తరపున మీ అమ్మ తరపున ఏమైతే జరుగుతుందో అదే నీ ఇంట్లో జరుగుతుందా? నజరేయుడైన యేసయ్య నామములో సొలొమోను కన్నా గొప్పవాడు ఎక్కడ నువ్వు వాక్యం వింటుండగానే నిన్ను ఏ ఇబ్బందిలో సాతాను ఇరికించినా ఆమేనంటే చాలు. యేసు నామములో పేదరికం నుండి బయటపడును గాక, ఆ అప్పు నుండి నువ్వు బయటపడును గాక, ఆ నష్టం నుండి బయటపడును గాక, శాపం నుండి బయటపడును గాక, విగ్రహారాధన నుండి బయటపడును గాక, పాపం నుండి బయటపడును గాక, దుర్మార్గత నుండి బయటపడును గాక. మీ నాన్న తీసుకెళ్ళిన రోగం నిన్ను కబళించకుండా దేవుడు కాపాడును గాక. మీ అమ్మను కబళించిన శాపం నిన్ను కబళించకుండా దేవుడు కాపాడును గాక. దేవుడి మాట చెప్పండి, నేను సిద్ధపడలా. నీ బిడ్డల్ని కబళిస్తుంది, అది నీ బిడ్డల్ని కబళిస్తుంది, మీ అబ్బాయిని పాడు చేస్తుంది, మీ అమ్మాయిని పాడు చేస్తుంది. యేసు నామములో నీ ఇంటిని దేవుడు కాపాడును గాక. నీ ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి ఒక సొలొమోను లేడు. ఆయన ఎప్పుడో మట్టికి మట్టిగా మారిపోయాడు. కానీ ఈ రోజున సొలొమోను కన్నా గొప్పవాడు నీతో ఎప్పుడూ ఉన్నాడు.